మహిళా హక్కుల కోసం ఈశ్వరీబాయి చేసిన పోరాటం మరవలేమన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహించిందని తెలిపారు. నకిరేకల్లో 25న మెగా జాబ్ మేళా ఉంటుందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈశ్వరీబాయి మహిళా హక్కుల కోసం ఎంతో పోరాటం చేశారని చెప్పారు ఆమె కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి. ఈశ్వరీబాయి వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని ఆమె విగ్రహం దగ్గర దళిత గిరిజన సంఘాలతో కలిసి నివాళులర్పించారు గీతారెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహించిందని చెప్పారు. ఈశ్వరీబాయి చేసిన కృషి వల్లే దళితులు గిరిజన హక్కులపై మాట్లాడుతున్నారన్నారు నేతలు. అమ్మగారు ఒక కులమో మతమని వెళ్ళలేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉండేవారు అందరూ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చారు. బ్యాక్వర్డ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ ఇంకా సోషలీ బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి పనిచేసేది. మరి అలాంటి ఒక ఫీలింగ్ ఆ రోజుల్లో 51లో ఆమె ఎలక్షన్ గెలవగలిగింది. ఒక మగ మనిషిని ఓడించి అదొక ఘనత. అది చిన్న విషయం కాదు. ఒక చిన్న ఎలక్షన్ గెలవాలంటే అంత కష్టమైనటువంటిది. నల్గొండ జిల్లా నకిరేకల్లోని హైస్కూల్లో 25న మెగా జాబ్ మేళా ఉంటుందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. జాబ్ మేళాలో దాదాపు 65 కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు వేముల వీరేశం. ఈ కంపెనీలలో ఎక్కడ వారి స్టడీని బట్టి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాలలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము నిత్యం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మేము మెగా జాబ్ మేళను రేపు ఆదివారం 25వ తారీఖు నాడు నిర్వహించబోతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల అన్ని వార్డుల యువతీ యువకులందరికీ మేము రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మీకు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాల దృష్టిలో పెట్టుకొని ఈ మెగా జాబ్ మేళకు అటెండ్ అయ్యి మీరు ఉద్యోగ అవకాశాలను పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మక్క సారలమ్మ సాక్షిగా తెలంగాణలో మార్పు మొదలైందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. గోదావరి ఖని సమ్మక్క సారలమ్మ జాతరను రానున్న రోజుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు రాజ్ ఠాకూర్. చాలా భక్తులు దేవుడి మీద చాలా విశ్వాసంగా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు పెట్టినా ఇక్కడి భక్తులు వస్తారు. ఆ వచ్చే వారికి సౌకర్యాలు అందించాలి, ప్రణాళిక రూపొందించాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు మొదలైంది. సమ్మక్క సారక్కలతో, పోలీస్ అధికారులతో, సింగరేణి అధికారులతో మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు చూస్తారు, ప్రజాపాలన చూస్తారన్న విషయాన్ని మీ అందరికీ గర్వంగా సమ్మక్క సారక్కల సాక్షిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఖచ్చితంగా మంచి చేసే ప్రయత్నం చేస్తామని. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి. పోలీసు రబ్బర్ బుల్లెట్ల దాడిలో ఓ రైతు చనిపోయాడని తెలిపారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామన్న మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 28న నిజాం కాలేజ్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు అన్వేష్ రెడ్డి. మన తెలంగాణలోని ఆదిలాబాద్ కు, ఖమ్మం కు లేదా మహబూబ్నగర్ కు పెట్టుబడి తేడా ఉంటది. అంటే కూలీలు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి అట్లాంటి దేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాలలో ఒకటే సర్వే చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు మద్దతు ధర నిర్ణయిస్తున్నారు. అందులోనే లోపాలు ఉన్నాయి. ఆ నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా చట్టబద్ధత లేకపోవడం వల్ల రైతులకు ఎక్కడ కూడా చట్టబద్ధత లేకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర వస్తలేదు. కాబట్టి మాకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎంపీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది హస్తం పార్టీ. వీలైనంత త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు ముఖ్య నేతలు.